హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఐఎమ్ ఫుడీ. ఇవాళ పిల్లల కోసం పొటాటో అండ్ బ్రెడ్ నగెట్స్ లా చేస్తున్నానండి. ఇంట్లో స్నాక్ టైప్లో. పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఊరికే అప్పటికప్పుడు ఈజీగా అయిపోవడానికి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. పొటాటోని బాయిల్ చేశాను. బాయిల్ చేసి ఇలా గ్రేట్ చేశాను. ఇది బ్రెడ్, ఇది కారం, సాల్ట్, గరం మసాలా, ఆనియన్, కార్న్ ఫ్లోర్ ఇవన్నిటిని మనము కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలాగా బ్రెడ్ మనము మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇలా చీజ్ కూడా తీసుకున్నాను. ఓకేనా? ఇట్లాగా మంచిని తీసుకొని అందులో ఇలాగా వీటిని ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసేసి దీన్ని తీసుకొని మనం ఇందులో పెట్టాలి. ఇదిగోండి ఇట్లాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇట్లాగా బాల్స్ చేసుకొని మంచిగా రౌండ్గా చేసుకొని ఇలాగా బ్రెడ్లో ఇలాగ డిప్ చేసుకోవాలన్నమాట. చేసుకొని మంచి రౌండ్ చేసుకొని అన్నీ ఇలాగ పక్కన పెట్టుకోవాలి. ఇట్లాగా చిన్న హోల్ చేసి దీంట్లో చీజ్ వేసి దీని ఇలాగా క్లోజ్ చేస్తున్నాను. చేసి ఇలాగ బ్రెడ్లో డిప్ చేస్తాను. ఫైనల్గా ఇదిగోండి ఇలా చేశాను అనమాట. అన్నీ ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఇందులో ఫ్రై చేద్దాం. మంచిగా రౌండ్గా చేసుకొని చీజ్ కూడా వేసాం కాబట్టి స్లోగా చేయాలి, లేకపోతే చీజ్ బయటకు వచ్చేస్తుంది. ఇట్లాగా ఫ్రై చేసుకొని ఈజీగా మనకి అన్నీ రెడీగా పెట్టుకొని 10 నిమిషాలు అన్నీ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం బేకరీ ఐటమ్స్ తెప్పించుకుంటాం కదా, వాటిని కాకుండా ఇట్లా మన ఇంట్లో ఉన్న బ్రెడ్, పొటాటో, ఆనియన్ ఇవన్నీ వేసేసుకొని చేసుకుంటే వాళ్ళకు కూడా బేకరీ ఐటమ్ లాగా చూడటానికి అట్రాక్టివ్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. చాలా మంది పిల్లలు ఇలాంటివి నెట్లో చూసి, యూట్యూబ్లో చూసి ఇవి కావాలి అవి కావాలంటారు కదా, మనం ఈజీగా ఇంట్లో చేయొచ్చు ఇవి. ఇదిగోండి ఫ్రై అయితే చూసారు, మంచి కలర్ఫుల్ వచ్చినాయి బాల్స్. బాగున్నాయి కదా? మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చాయి. నేను చేసిన స్నాక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.